హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఇక మరో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లకు డిఏపై మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము. రీసెంట్గా అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లందరికీ సంబంధించి డిఏ బకాయిలు, డిఏ అలాగే ఉద్యోగులకు సంబంధించి డిఏ, డిఆర్కు సంబంధించి బకాయిలు అయితే విడుదల చేశారు. అయితే ఇంకా చాలా మందికి ఈ డిఏ, డిఆర్ బకాయిలు అయితే కనుక రాలేదు. దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఏపీలో ఈసారి సంక్రాంతి సందర్భంగా పాత డిఏ బకాయిలు, అలాగే పీఆర్సీ బకాయిలు ఇతరత్ర రూపాల్లో ప్రభుత్వం తమకు కానుక ప్రకటిస్తుందని ఉద్యోగ పెన్షనర్లు గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి, ఇతరత్ర అంశాలను దృష్టిలో ఉంచుకుని కేవలం పాత డిఏ బకాయిలు మాత్రం విడుదల చేసింది. దాంతో ఈ డిఏ బకాయిలు చెల్లింపుతోనే ఉద్యోగులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇందులోనూ 10% ఉద్యోగులు, పెన్షనర్లకు షాక్ తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఎత్తున డిఏ, పీఆర్సీ ఇతర బకాయిలు పెండింగ్లో ఉంచింది. ఎప్పటికప్పుడు వీటిపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇదే క్రమంలో ఈసారి సంక్రాంతికి 2018-19 సంవత్సరాలకు సంబంధించిన డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతరం అధికారుల నుంచి 3 బిల్లుల రూపంలో ప్రభుత్వానికి సమర్పించారు. దీని ప్రకారం ఖజానా విభాగం చెల్లింపులు కూడా చేయడం ప్రారంభించింది. వీటిలో 90% మేర బకాయిలు మాత్రమే వివిధ రూపాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించారు. మరో 10% మందికి ఇంకా చెల్లింపులు జరగలేదు. అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఖాతాలో డబ్బులు పడతాయని ఆశించిన వారు దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మేరకు ఖజానా శాఖకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు అధికారులు ఏ కారణాలతో 10% మందికి బకాయిలు చెల్లింపులు జరగలేదని ఆరా తీయడం ప్రారంభించారు. ఆరా తీసిగా 3 ప్రధాన కారణాలు అయితే కనుక కనిపించాయని చెప్తున్నారు. అవేంటని చూస్తే వీటిలో సాంకేతిక సమస్య వల్ల కొందరికి ఈ డబ్బులు అయితే పడలేదు. అలాగే పెన్షనర్ల ఖాతాలు మూసి ఉండడం వల్ల మరికొందరికి అమౌంట్ పడలేదని చెప్తున్నారు. అలాగే పెన్షనర్లు చనిపోయిన బిల్లుల్లో మార్పులు చేయకపోవడం వల్ల ఇంకొందరికి బకాయిలు అందలేదని తేల్చారు. అలాగే కొన్ని బిల్లులు గతంలో సమర్పించినా కూడా వివిధ కారణాలతో వాటిని రద్దు చేసి తిరిగి 2025లో సమర్పించినవి ఉన్నాయని తేలింది. దీంతో ఇప్పుడు ఆయా తప్పిదాలను సరిచేసి ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించేందుకు ఖజానా శాఖ, ఆర్థిక శాఖ తీవ్రంగా అయితే శ్రమిస్తున్నాయని చెప్తున్నారు. సో త్వరలోనే ఇవన్నీ క్లియర్ చేసి అవి ఎవరైతే 10% ఉద్యోగ పెన్షనర్లకు డిఏ, డిఆర్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు పడలేదో వారందరికీ కూడా పడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రధానంగా 3 కారణాలు అయితే చెప్తూ ఉన్నారు. టెక్నికల్ ఇష్యూల వల్ల కొందరికి, పెన్షనల్ ఖాతాలు మూసి ఉండడం వల్ల కొందరికి, మరికొందరు పెన్షనర్లు చనిపోయినా అవి మార్పులు చేయకపోవడం వల్ల ఈ ఇబ్బందులు అయితే ఎదురయ్యాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది.